పీఎంఎస్‌లో ఎప్పుడంటే అప్పుడు ఎగ్జిట్ కావడానికి అవకాశాలున్నాయి. అంటే హ్మ్. నువ్వు ఫ్లాట్ అయితే మొత్తం అమ్మేయాలి. యూజువల్లీ డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ అంత ఈజీగా అమ్ముడుపోదు. కొనేప్పుడు ఒక ప్రైస్ ఉంటుంది. అమ్మేప్పుడు కొంచెం ఇంకొక ఇబ్బందులుంటాయి. హ్మ్. అలాంటి ఇబ్బందులు ఇక్కడ రావు. ఓకే. పీస్ ఆఫ్ మైండ్ హ్మ్. ఇంకొక ఆఫర్ చేస్తుంది పీఎంఎస్. అట్లాగే ఇంకోటి పార్షియల్ విత్‌డ్రావల్. హ్మ్. పార్షియల్ విత్‌డ్రావల్ పీఎంఎస్‌లో పాసిబుల్. బట్ ఒక ఫ్లాట్‌లో కాదు. నువ్వు 50,00,000 పెడితే అక్కడ 50,00,000 అట్లాగే ఉంటది. ఓన్లీ వచ్చే రెంట్ తప్ప నువ్వు ఐదర్ మార్ట్‌గేజ్ పెట్టాలి ఆర్ అమ్మేయాలి తప్ప దాంట్లో పార్షియల్ విత్‌డ్రావల్స్ ఒక రూము, 2 రూములు, బాత్రూమ్ అలా అమ్ముకోలేం కదా! అమ్ముకోలేము. వేరాజ్ ఇక్కడ ఒక 2 ఏళ్ల తర్వాత నువ్వు పెట్టిన 50,00,000 75,00,000 70,00,000 అయిందనుకోండి. హ్మ్. ఒక 15,00,000 కావాలంటే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఓహ్! దట్స్ గ్రేట్. ఆ! ఆ! మీకు మార్కెట్ పరిస్థితులను బట్టి నువ్వు విత్‌డ్రా చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. నీకేదైనా మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఆప్షన్స్ బికాజ్ ఇది ఫైనాన్షియల్ యాసెట్ కాబట్టి పీఎంఎస్‌కి అడ్వాంటేజ్ ఉంది. అండ్ పీఎంఎస్‌కి అడ్వాంటేజ్ ఏంది ఇంకొక నియర్లీ 200-300 థీమ్స్ ఉన్నాయి. హ్మ్. కంపెనీస్ ఉన్నాయి. నువ్వు కంపెనీస్. సెలెక్ట్ చేసుకోవడానికి. నీ రిస్క్ ప్రొఫైల్‌ని బట్టి మార్చుకుంటూ పోవచ్చు. అండ్ ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల తర్వాత నీ 50,00,000 కోటి దాటితే డివైడ్ చేసి సెకండ్ పీఎంఎస్ స్టార్ట్ చేయొచ్చు. అబ్బబ్బబ్బా! డైవర్సిఫై సూపర్. ఆ! చేసుకోవచ్చు. సో అండ్ ఎస్‌డబ్ల్యూపీ అనే ఆప్షన్ లేదు. బట్ ఎవ్రీ ఇయర్ కావాలంటే 7, 8 లక్షలు తీసుకొని నువ్వు మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుకొని ఆర్ నీ బ్యాంక్‌లో పెట్టుకొని ప్రతి నెల ఇంత ఖర్చులు పెట్టుకునే అవకాశం కూడా ఉంది ఇండైరెక్ట్‌లీ. సో అండ్ కంట్రోల్ ఈస్ టోటల్లీ ఇన్ యూ హ్మ్. విత్ యూ. చాలా మటుకు నేను చూసాను. ఎన్ఆర్ఐలు ఉంటారు. 4, 5 హ్మ్. ఫ్లాట్లు ఇక్కడ కొంటారు. వాళ్ళక్కడ జాబ్ చేసుకుంటా ఉంటారు. ఇక్కడ హ్మ్. సడెన్‌గా వాడు రెంట్ ఇమ్మంటే ఇవ్వడు. ఇక్కడ బాత్రూమ్‌లో లీకేజ్ అంటాడు. లేకపోతే ఇక్కడ కలర్ పోయిందంటాడు. పక్కన ఆబ్వియస్‌గా. ఓనర్ వాడు ఇది చేస్తున్నాడంటాడు. ఆయన పాపం ఏమో అక్కడ అమెరికాలోనో, దుబాయ్‌లో ఎక్కడో ఉంటారు. హ్మ్. ఈ రెంట్ అడిగితే ఈ ఇబ్బందులు చూపిస్తారు. హ్మ్. అలాంటి ఇబ్బందులు ఇక్కడ ఏమి ఉండవు. నువ్వు యెస్. డైరెక్ట్‌లీ ఫండ్ మేనేజర్ నచ్చలేదు. విత్‌డ్రా చేసుకొని ఇంకో ఫండ్‌లో పెడతావు. అంతే. ఇక్కడ ఫ్లాట్ నచ్చకపోతే అమ్ముదామంటే బయటికి పోలేం ఈజీ కాదు. కదా! ఆ! సో, చాలా ఇష్యూస్ అట్లాంటివి ఎవరైతే సెకండ్ హోమ్ కన్నా ఎళ్ళే కన్నా కూడా మీ ఇన్వెస్ట్‌మెంట్ హొరైజన్ ఒక 3, 4 సంవత్సరాలుంటే ఐడియల్‌గా ఆ డబ్బుల కన్నా ఒక పీఎంఎస్ పెట్టుకుంటే డబ్బున్నవాడే కింగ్ అంటాము. క్యాష్ ఈస్ కింగ్ యెస్. అనేది నిజం మార్కెట్‌లో. మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటే హ్మ్. ఇట్స్ ఈక్వల్ ఇంటూ క్యాష్. ఒక 1 వీక్‌లో మీ డబ్బులొచ్చేస్తాయి.